అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీ బ్లాస్ట్ పై బిగ్ అప్డేట్ వచ్చింది. బ్లాస్ట్ కు ముందు డాక్టర్ ఉమార్ కు చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక ఈ దాడి ఉమార్ పొరపాటున చేసింది కాదని పథకం ప్రకారమే దాడిలో పాల్గొన్నట్లు స్పష్టమవుతుంది. ఆత్మాహుతి దాడి గురించి ప్రజల్లో తప్పుడు భావన ఉందని, ఇస్లాంలో ఆత్మాహుతి దాడి లేదన్నారు. ఇది ఒక బలిదానపు ఆపరేషన్ గా, అమరవీరుల ఆపరేషన్ గా కూడా పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడి చేసుకోవాలంటే భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలి. చావే అంతిమ లక్ష్యమని నిర్ణయించుకోవాలి. అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదు. ఆత్మాహుతి దాడి ప్రజాస్వామ్యం కాదు, నాగరిక సమాజం కూడా దీనిని అంగీకరించదని వీడియోలో ఉమార్ అన్నారు. వీడియోలో ఉమార్ మాట్లాడుతున్న విధానాన్ని చూస్తుంటే సహచర ఉగ్ర డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సహచరులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉండేందుకు ఉమర్ ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో చేసినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ పై బిగ్ అప్డేట్ వచ్చింది. బ్లాస్ట్ కు ముందు డాక్టర్ ఉమార్ కు చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దాడి ఉమార్ పొరపాటున చేసింది కాదని పథకం ప్రకారమే దాడిలో పాల్గొన్నట్లు స్పష్టమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అమిత్. ఢిల్లీ పేరులో కీలక సూత్రధారి ఉగ్రదాడికి పాల్పడి అమాయకులైనటువంటి దేశ ప్రజలను బలిగొన్నటువంటి తీవ్రవాదు ఉమర్ నబీకి సంబంధించిన ఒక తాజా వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, సంచలనంగా మారుతోంది. సో ఆ వీడియోలో అతను ప్రసంగించిన తీరు, అతను మాట్లాడిన తీరు చూస్తుంటే ఒక పక్క ప్రణాళిక రచించి ఆ దేశంలో మొత్తంగా ఎంటర్ దేశంలో ఒక పెద్ద ఎత్తున అలజడి సృష్టించాలన్న ఒక ఉద్దేశంతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అతను మాట్లాడిన విధానంలో ఏకంగా ఆత్మాహుతి దాడికి పాల్పడాలి అనేది ఒక ప్లాన్ గా చేసినట్టు తెలుస్తోంది. సో తన సహచర ఇతరైతే మొత్తంగా కూడా ఈ ఉగ్రకృత్యంలో కీలకంగా ఉన్నటువంటి మరికొంతమంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కొంత మొత్తం బ్రెయిన్ వాష్ చేసేలాగా, వాళ్ళకు ప్రేరణ నింపేలాగా దేశంలో, భారతదేశంలో ఒక రకంగా అలజడులు సృష్టించాలి, మొత్తం ఎక్కడికక్కడ పేలుడు విధ్వంసం సృష్టించాలనే ఒక ఆ ప్రేరేపిత ఉగ్రవాది అయిన ఉమర్ నబీ మొత్తంగా కూడా ఆ డాక్టర్లు ఇటీవల కాలంలో చాలా చోట్ల దేశవ్యాప్తంగా కూడా పలువురు డాక్టర్లను హైదరాబాద్ తో సహా ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల కూడా జమ్మూ కాశ్మీర్ లో పలువురు డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈ తీసుకున్నప్పటికి ముందు ఆ డాక్టర్లతోని ఉమర్ నబీ మాట్లాడినట్టు వంటి వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ఆ వీడియోలో అతను మొత్తంగా ఉగ్రవాద చర్యలు పాల్పడాలి, సో మొత్తంగా ఆత్మాహుతి దాడికి సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా కూడా అతను ప్రసంగించాడు. సో ఆత్మాహుతి దాడిని ఈ యొక్క నాగరిక సమాజం అంగీకరించబోదు అని చెప్తూనే, కానీ ఇస్లాం మతం, మన ఇస్లాం కోసం ఖచ్చితంగా మనం అంతా కూడా ఈ దాడులకు పాల్పడాలి అని కూడా అతను రెచ్చగొట్టే విధంగా వాళ్ళను మొత్తంగా కూడా ఆ డాక్టర్లలో కొంత రెచ్చగొట్టే విధంగా బ్రెయిన్ వాష్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో అతను మిగతా చోట్ల కూడా కేవలం ఇప్పుడు నేను పోయినా సరే కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క దాడులకు పాల్పడి దేశంలో అలజడి సృష్టించాలి ఇండియాలో అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాదు మరొక కీలకంగా మాట్లాడిన పరిస్థితి, ఎక్కడ కూడా ఈ యొక్క ఆత్మాహుతి దాడి గానీ అనేది ఇస్లాంలో లేదు, కానీ మనం ఇస్లాం కోసం కొంత బలిదానం చేయాలి. ఇది యొక్క అమరత్వం లాంటిది, మనం ఇస్లాం కోసం చేస్తున్నటువంటి ఒక త్యాగం లాంటిది, అమర వీరులాగా మారే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఆ వీడియోలో మాట్లాడిన పరిస్థితి కనపడుతోంది. సో మొత్తంగా కూడా గత ఎప్పుడూ లేనట్టుగా దేశంలో సుమారుగా దశాబ్దన్నర కాలం తర్వాత ఇటీవల ఎక్కడ కూడా అంటే జమ్మూ కాశ్మీర్ అయితే ఎక్కడ కూడా తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కడ కూడా లేవు, కానీ మొన్న ఉన్నట్టుండి ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీలో గత సోమవారం రోజు ఏకంగా పెద్ద ఎత్తున దాడి ఒక్కసారిగా ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర కారు బ్లాస్ట్ జరగడం, అందులో సుమారుగా 12 మంది మృతి చెందడం, 10 మంది తీవ్ర గాయాలు కావడం పెద్ద దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరు ఊహించని ఘటన. ఒక్కసారిగా అంతా కూడా దేశవ్యాప్తం అంతా కూడా నిర్ఘాంతపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. దేశం మొత్తం అయ్యలట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపించింది. సో అంతటి కీలకమైనటువంటి పేలుకు సూత్రధారైనటువంటి ఉమర్ నబీ అతను మాట్లాడిన తీరు మొత్తం కూడా యొక్క
టెర్రర్ అటాక్ ముందు చేసిన వీడియో కూడా ఇప్పుడు బయట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో ఇట్లాంటి మాడ్యూల్స్ ఇంకా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు ఇంకెక్కడైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఒకవైపు ఎన్ఐఏ కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆయా పోలీసులు కూడా అంటే రాష్ట్ర హోంశాఖలో కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే కొంత సమాచారం అందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్ర కార్యకలాపాలు సంబంధించి ఏ అంశమైనా వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఇప్పుడు ఆ వీడియో కూడా సంచలనంగా మారడం, దాంతో పాటుగా అతను మొత్తంగా కూడా కేవలం ఆ డాక్టర్లకే కాదు మిగతా చాలా మంది కూడా అంటే ఇస్లాం సంబంధించి ఉగ్రవాదాన్ని పాల్పడాలి, ఉగ్రవాద దాడులకు ఆత్మహత్య దాడులకు చేస్తే అమరత్వం పొందుతామన్నట్టుగా కూడా మాట్లాడడం కూడా కొంత సంచలనం రేపుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.